అందుకోసం మేము ఎవరి మీద కామన్ పీపుల్ మీద వెళ్ళట్లేదు కదా. మేము ఎవరైనా ఫ్లాట్స్ మీద వెళ్ళాము, ఎవరి మీద చేయలేదు. చిన్న ఫ్లాట్స్ వచ్చేవాళ్ళు వాళ్ళ మీద ఎవరు లేదు. అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే కనుక FTL లో బఫర్లో అప్కమింగ్ స్ట్రక్చర్స్ కొత్తగా కడుతున్నారో దాన్ని ఇప్పుడు ఆపలేదు అనుకోండి, ముందు ముందు ఇంకా ఇట్లానే కొనసాగుతుంటుంది అనమాట. ఇప్పుడు 60% లేకపోతే ఇంకా ఎక్కువ 70-80% ఎంక్రోచ్ అయినటువంటిది బహుశా ఇంకా ఒక 100%కి ఇంకో 5-10 ఏళ్లలో అయిపోతుంది. సో అందుకోసం అప్కమింగ్ స్ట్రక్చర్స్ మీద పోతున్నాను తప్పు. కానీ అందరికీ చెప్పటం అనే దానికి ఆల్రెడీ HMDA వెబ్సైట్ ఉంది. బట్ మేము కూడా దాన్ని చేయాలనే దాంతో ఉన్నాం. త్వరలో ఏంటంటే ఒక గూగుల్ ఎర్త్లో అంటే మీరు ఈజీగా పబ్లిక్ అర్థమయ్యే భాషలో వాళ్ళు అక్కడ ఏది వాళ్ళు ఎక్కడైనా కొనాలనుకున్నారు అనుకోండి, అది చెరువులో ఉందా లేకపోతే బఫర్లో ఉందా ఎక్కడ ఉందనే దాన్ని తెలుసుకోవడానికి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక యాప్ లాంటిదో వాళ్ళు ఆ ప్లేస్లో నించొని మేము ఇక్కడ FTL లో ఉన్నాము బఫర్లో ఉన్నాము అని అంటే కనుక తెలిసిపోతునేటట్టు అలా చేయాలనేది కూడా ఉంది. దాని మీద జరుగుతుంది కూడా ఆల్రెడీ కసరత్తు కూడా జరుగుతుంది. రైట్ సార్, ఇప్పుడు హైడ్రా ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చిన తర్వాత FTL అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, వాల్టా చట్టం ఏంటి, లేదంటే గ్రీన్ జోన్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్ చేస్తున్నారు కూడా ట్విట్టర్ లో, లేదంటే ఫేస్బుక్ లో, లేదంటే ఎవరైనా లీడర్ మాట్లాడితే ఆ పర్టికులర్ వీడియో కింద కమెంట్ చేస్తున్నారు. చాలా హుస్సేన్ సాగర్ చుట్టూ బ్యూటిఫికేషన్ పేరుతో కనుమరుగైపోయిన గ్రీనరీ అంతా కూడా ఇప్పుడు థ్రిల్ సిటీ అవ్వచ్చు, ఈత్ స్ట్రీట్ అవ్వచ్చు, లేదంటే కొత్తగా ఏర్పాటు చేసిన సెక్రటేరియట్, మనము కూర్చొని మాట్లాడుతున్న బుద్ధ భవన్ కూడా బఫర్ జోన్ లో ఉంది కదా అని, దీనికి ఏం చెప్తారు సార్? దీంట్లో చాలా మీరు సెగ్రిగేట్ చేయాలి. ఇప్పుడు మనం కూర్చున్న బుద్ధ భవన్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి GHMC కానీ లేకపోతే ఇంకేదైనా పబ్లిక్ ఆఫీసెస్ కూడా ఇవన్నీ కూడా ఏది బఫర్ జోన్ లో ఉన్నాయి లేకపోతే నాలా మీద ఉన్నాయి అనేటటువంటిది కూడా వస్తుంది. మీరు పబ్లిక్ ఫెసిలిటీస్ ఒకలాగా చూడాలి. ఇది సపోజ్ నా ఇండివిజువల్ నేను ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాను, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిన అది బఫర్ జోన్ లో లేదా FTL లో ఉందనుకోండి, దాన్ని డిఫరెంట్ గా చూడాలి. ఈ రెండు ఒకటే కాదనమాట. సో ఇది పబ్లిక్ యూటిలిటీ, ఇది కట్టింది ఇప్పుడు కాదు, 50 ఏళ్ళలో 70 ఏళ్ళలో ఎంత అయింది. బహుశా ఇక్కడ GHMC ఆఫీస్ కట్టి 50 ఏళ్ళు పైన ఉండొచ్చు, ఇది కూడా కట్టించి నాకు తెలిసి 40-50 ఏళ్ళు అయ్యుండొచ్చాము. అంటే ఎప్పుడో కట్టిన వాటిల్ని మనం తీసుకొచ్చి జస్ట్ ఏదో ఆర్గ్యుమెంట్ సేక్ కోసం మనం ఆర్గ్యూ చేయాలంటే కనుక చేయొచ్చు. కానీ బట్ దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఇది ఒక పబ్లిక్ యూటిలిటీ కోసం కట్టింది, పబ్లిక్ పర్పస్ కోసం, ఇది పబ్లిక్ బిల్డింగ్. ఇది ఒక ప్రైవేట్ వాడు ఆక్రమించుకొని చెరువులో గనక నా సొంత కన్వెన్షన్ హాల్లో లేకపోతే నా సొంత కమర్షియల్ కాంప్లెక్స్, నా సొంత ఏదైనా ఒక రిసార్ట్ పెట్టుకునే దానికి ఒక ఏది అందరికి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఫెసిలిటీ ఉండేదానికి చాలా తేడా ఉంటుంది. బట్ దాన్ని మనం అది ఇప్పుడు కట్టిందా లేకపోతే ఎప్పుడు కట్టిందా అనేది, అంటే ఒకటి సొంత పర్పస్ కోసం చేసేదాన్ని, పబ్లిక్ యూటిలిటీ కోసం చేసేది, పబ్లిక్ పర్పస్ కోసం చేసేదాన్ని, రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. అధికారులది తప్పనట్లేదు, వెళ్ళి స్ట్రక్చర్ ని కూల్చేస్తూ ఉన్నారు. తప్పు ఎవరు చేసినట్లు, శిక్ష ఎవరికి వేస్తున్నట్లు అనే ప్రశ్నకి మీ సమాధానం? లేదు, చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు ఎందుకంటే దీంట్లో అధికారులని ఇప్పుడు మేము బాధ్యులను చేస్తూ కూడా ఆల్రెడీ ఈ రోజే మేము తయారు చేసాం రిపోర్ట్స్ కూడా. ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ లో కూడా ఫైల్ చేస్తున్నాం. ఫైల్ చేసి అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయడానికి చేస్తున్నాం. రేపు హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత మేమే ఆటోమేటిక్ గా ప్రాసిక్యూట్ చేస్తాం. సో చేసిన అధికారులని వదిలే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దొంగ సర్వే నెంబర్లు వేసి ఈ ఇరిగేషన్ NOC ఇవ్వకున్నా కానీ కూడా, అది చెరువులో ఉన్నా కానీ కూడా దానికి పర్మిషన్స్ ఇచ్చి చేస్తే కనుక అధికారి డెఫినెట్ గా అతను తప్పిదాన్ని మనం 100% గా దాన్ని ప్రాసిక్యూట్ చేసేటువంటి తప్పిదం కింద తీసుకుంటాం అనమాట. సో మనము అది ఆఫీసర్స్ లేకపోతే సంబంధించిన కన్సర్న్ ఎవరైతే గనక ఇట్లా ఆథరైజ్ చేశారో వాళ్ళని 100% అది చేస్తాము. దాంతోపాటు మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఏది చాలా మంది లేఅవుట్ ఎప్పుడో వేసి ఉంటారు, వేసి ఎప్పుడో వాళ్ళు 50 ఏళ్ల క్రితం లేఅవుట్ వేశారు, వేస్తే చెరువులో వచ్చిన తర్వాత ఎప్పుడో కట్టిన దాన్ని మేము ఇప్పుడు దాని మీద ఏం పోవట్లేదు కదా. అప్పుడు ఆ టైంలో ఇచ్చారంటే అప్పుడు కూడా ఉన్నది. FTL అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది, నోటిఫికేషన్ ఇప్పుడు అయిందేమో కానీ FTL అనేది చెరువు నుంచి మొదటి నుంచి కూడా ఉంటుందన్నమాట. మీరు మెమోరీస్ ఆఫ్ లేక్స్ అని ఉంటాయి. మెమోరీస్ ఆఫ్ లేక్స్కి వెళ్తే కనుక మీకు ఉస్మాన్ సాగర్ 1920లో పెట్టినప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసము, డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం 1920లో కట్టినటువంటిది అది. అప్పటి నుంచి FTL కాన్సెప్ట్ ఉంది. బట్ నోటిఫై చేసింది సబ్సిక్వెంట్ గా అయ్యుండొచ్చు, కానీ నోటిఫికేషన్ అనేది పబ్లిక్ డొమైన్ లో పెట్టడం. బట్ FTL అనేది అప్పుడు మనకు చూస్తే ఉంటాయి, ఏది పోల్స్ లెక్క పెట్టి స్తంభాల లెక్క, అది మన కడీలు లెక్క పెడతారు, పెట్టి మీకు అది కూడా నోటిఫికేషనే. ఆ చుట్టుపక్కల అందరికీ తెలుసు ఇది ఎక్కడ FTL ఎక్కడ ఉంటుంది, ఎక్కడ దాకా రావచ్చు, ఎక్కడ దాకా కట్టవచ్చు అనేది కూడా. బట్ ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టేదానికి నోటిఫికేషన్ ఉంటుంది. పాత వాటిల్కి లేఅవుట్స్ ఇచ్చారు, వాటిల మీద పోవాలనేది అలా కాదు. మనం దీన్ని చాలా క్లియర్ గా సెగ్రిగేట్ చేస్తాం. సెగ్రిగేట్ చేసినప్పుడు ఎవరైతే గనక ఇప్పుడు మీరు చూసారు, మేము చేసిన అన్ని కూడా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఏం చేసాం, అప్కమింగ్ స్ట్రక్చర్స్ ని డిమాలిష్ చేసాం. ఏది చందానగర్ లో కానీ లేకపోతే నిజాంపేటలో కానీ, లేకపోతే గనక చింతల చెరువులో గనక మీరు చూస్తే గనక చిన్న చిన్న షెడ్స్ లాగా వేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక లీడర్ ఉండి అతను వీళ్ళని ముందు పెట్టి చేసిన దాన్ని డిమాలిష్ చేసాం FTL లో వచ్చిన వాటిని. సిమిలర్ గా గండిపేట దగ్గర ఉన్నటువంటి వాటిల్లో కూడా అక్కడ రిసార్ట్స్, పెద్ద పెద్ద రిసార్ట్స్ వచ్చాయి.
దానికి సంబంధించి కూడా డిమాలిష్ చేసాం. బొమ్మూరుకు దావులలో కూడా అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే కనుక కడుతున్నారో ఆ పక్కన కట్టినవి ఆల్రెడీ ఎప్పుడు ఉన్నాయి 3-4, దాన్ని డిమాలిష్ చేయలేదు, కడుతున్న దాన్ని డిమాలిష్ చేసాం. సో మీకు చూస్తే అట్లానే ఎన్ కన్వెన్షన్ ని డిమాలిష్ చేయడానికి కూడా ఎందుకు కారణం, అదే ఆ కన్వెన్షన్ దానికి పర్మిషన్స్ లేవు, పర్మిషన్స్ లేకుండా FTL లో ఉంది. సో FTL లో ఉందా లేదా ఇదంతా అనేది డిస్కషన్ పేపర్స్ మీద ఉండొచ్చేమో, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరికైనా కానీ ఒక నేకెడ్ ఐకి మనకు అర్థమైపోతుంటుంది. ఆ నీళ్ళలో వచ్చి అలలు వచ్చి అక్కడ గోడకి ఏది రిటెన్షన్ వాళ్ళకి తగులుతున్నప్పుడు అది చెవుల్లో ఉందా లేదా అనేటువంటి గుడ్డని చెప్పగలుగుతాడు అనమాట. 2 సార్లు ఎక్స్ వేదికగా 1 అంగుళం గజం స్థలం కూడా నేను కబ్జా చేయలేదు, లేదంటే ఎంక్రోజ్ అవ్వలేదు, పక్కాగా పట్టా ల్యాండ్ తీసుకుని నేను అక్కడ కన్స్ట్రక్షన్ చేశానని చెప్పి నాగార్జున చెప్తున్నారు. మోరో స్టే కూడా రాలేదని మీరు అన్నారు, వచ్చిందని అక్కడ నుంచి వస్తుంది. ఏం జరిగింది అసలు? నోటీసులు ఇచ్చారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ కన్వెన్షన్ కి? పట్టా ల్యాండ్ అనేది ఫస్ట్ ఒక దానికి మనం క్లియర్గా ఉండాలి. పట్టా ల్యాండ్ అనేది మీరు చూస్తే గనక శిఖం పట్టాస్ అంటారు. అంటే దాన్ని శిఖం పట్టాలు అంటే ఏంటంటే చెరువు ఉంటుంది, చెరువులో శిఖం పట్ట అంటే కనుక చెరువులో డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు, అంటే డెడ్ స్టోరేజ్ అంటే ఏంటి, బేసిక్ కొంతవరకే ఉంటుంది వాటర్, మిగతాది వాటర్ ఉండదు. ఎప్పుడు వస్తుంది డెడ్ స్టోరేజ్ అనేది? ఖరీఫ్లో వర్షం వస్తుంటుంది, రబీకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గిపోతుంది, తగ్గిపోయినప్పుడు అప్పుడు ఒక పంటను వేస్తారనమాట. దాన్ని ఏక్ ఫసలి అంటారనమాట, మన మామూలు పాతకాలంలో కూడా ఏక్ ఫసలి అనేది. సో అంటే శిఖం పట్టాలో వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటిదే, అంటే అగ్రికల్చర్ పర్పస్కి అక్కడ ఆ భూమి ఉంటుంది. సో పట్టాలంటే ఇప్పుడు మీకు ఉండొచ్చు ఒక చెరువులో, సపోజ్ మీకు సే ఒక చెరువు దగ్గర ఏదో చెరువు దగ్గర మీకు పట్టా ఉంది, మీరు పట్టాన్ని నాకు అమ్మొచ్చు, నేను కొనుక్కుంటా, నాకు రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత నేను దేనికి వాడాలి, కేవలం ఇరిగేషన్ అంటే వ్యవసాయం వరకే వాడాలి, స్ట్రక్చర్స్ రేస్ చేయడానికి కాదు. దాంట్లో చేయకూడదని చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట. సో నేను స్ట్రక్చర్స్ పట్టా ఉండొచ్చేమో కానీ బట్ స్ట్రక్చర్స్ లేవు కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు GHMC. మరి 15 ఏళ్ళ నుంచి ఎందుకు పర్మిషన్ రాలేదంటే దానికి చెప్పాలి కదా ఆన్సర్. సో 15 ఏళ్ళ నుంచి ఎందుకు పర్మిషన్ రాలేదు, BRSలో ఎందుకు కాలేదు, బిల్డింగ్ రెగ్యులేషన్ అనే దానికి కూడా ఆన్సర్ ఉండాలి కదా. సో అది పట్టా ఉండొచ్చేమో కానీ బట్ ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ రేజింగ్ స్ట్రక్చర్స్. పెళ్లిళ్ళు ఈ రోజు ఒకటి రేపు ఒకటి ఉన్నాయి, ఆ పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళు వచ్చి అక్కడ చాలా గోల చేశారు అనేది నిజంగానే. ఆ ఇంటీరియర్స్ కావచ్చు, ఏసీస్, లైట్స్, అక్కడ ఉన్న కొన్ని గూడ్స్ లైక్ సోఫా సెట్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఆ ఓనర్ అనే వరకు అథారిటీ ఉంటుంది, కొనుక్కొని అందులో పెట్టుకుంటారు. నోటీస్ ఇవ్వటం వల్ల ముందస్తుగా అవి వాళ్ళు క్లియర్ చేసే అవకాశం ఉండేది కదా. సో పూర్తిగా అక్కడ నోటీస్ ఇచ్చామండి, నోటీస్ ఇవ్వలేదని ఎందుకు అనుకుంటున్నారు? నోటీస్ ఇచ్చాము, వీ హావ్ ఫాలోడ్ ద డ్యూ ప్రాసెస్. వాళ్ళు ఆ డ్యూ ప్రాసెస్ మేమంతా ఫాలో అవుతూనే వాళ్ళకి మధ్యాహ్నం కల్లా స్టే తెచ్చుకోగలిగారు. సో మీరు ప్రాసెస్ ఫాలో అవుతూనే చేస్తాం. కొంతమంది ఒకళ్ళిద్దరికి ఇబ్బంది అయి ఉండొచ్చు, వాళ్ళకి మ్యారేజెస్ ఇబ్బంది అయిందంటే కనుక మీకు బెంథమ్స్ థియరీ ఆఫ్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది. బెంథమ్స్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్ ఏంటంటే మాక్సిమం గుడ్ ఫర్ మాక్సిమం పీపుల్ అనమాట. అంటే ఎక్కువ మందికి మంచి చేసేది అది కావాలన్నమాట. ఒకళ్ళిద్దరు నష్టపోతారని చెప్పేసి 98-99% మంచి చేసేదాన్ని ఆపరన్నమాట. సో ఒకళ్ళిద్దరు అనే దానికి డెఫినెట్ గా వాళ్ళకి దానివల్ల నష్టం అయి ఉండొచ్చేవో కానీ నేను కాదనలేను, వాళ్ళ మ్యారేజ్ పెట్టుకునే దానికి డిస్టర్బ్ అయి ఉండొచ్చు. బట్ దానివల్ల ఓవరాల్ గా మీకు సమాజం మీద వచ్చినటువంటి ఇంపాక్ట్ కూడా మనం చూడాలన్నమాట. ఏదైనా డిపార్ట్మెంట్ సంచలనాల డిపార్ట్మెంట్ మీకు వస్తుందా, లేదంటే మీ చేతిలోకి వచ్చినాక ఆ డిపార్ట్మెంట్ సంచలనం అవుతుందా? నాకు ముందు నుంచి కూడా ఒక క్యూరియస్, రంగనాథ్ గారు ఏది చేసినా ఒక సంచలనం. చివరికి ఈ రోజు మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ పెడితే కూడా అది ఒక వార్త అయిపోయింది స్టేట్ వైడ్ గా కూడా. మెడికో ప్రీతి ఇష్యూ, అమృత ప్రణయ్ ఇష్యూ అవ్వచ్చు, లేదంటే ట్రాఫిక్ ఇష్యూ, కార్స్ కి బ్లూ ప్రింట్ కి సంబంధించి అప్పుడు చాలా సెన్సేషనలిజం అయింది. ఇప్పుడు హైడ్రా కూడా అదే కోలోకి వచ్చేసింది. అంటే సెన్సేషన్ ఎందుకైతే నాకు తెలియదు కానీ బట్ నేను ఒక స్టెప్ 2-3 స్టెప్పులు ముందుకు వెళ్తాను. సపోజ్ మీరు ఒక గాంజాది నల్గొండలో ఉన్నప్పుడు గాంజాది పట్టుకున్నాం అనుకోండి, అక్కడతో ఆపేది ఉండదు అనమాట. దాని సోర్స్ అయినటువంటి AOB ఏరియాలోకి వెళ్ళి మేము అప్పుడు ఫైరింగ్ చేయడం జరిగింది అనమాట. చేసినప్పుడు అది సెన్సేషన్ అంటే ఏంటంటే రూట్స్కి వెళ్తాం, రూట్స్కి వెళ్ళినప్పుడు న్యాచురల్గా దానికి వల్ల అంటే ప్రాబ్లమ్ని అక్కడ చూడకూడదు సూపర్ఫిషియల్గా. దాని నెక్స్ట్ 3-4 స్టెప్స్ లోపలికి వెళ్తే కనుక అసలు సమస్య అక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు హైడ్రా కూడా ఎందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఓకే, మామూలుగా మీరు ఇంతకుముందు టిపికల్గా వర్షం పడితే కనుక పారలు పలువులు పట్టుకొని రోడ్డు మీద మ్యాన్హోల్స్ పక్కన చేసేది. నేను ట్రాఫిక్లో 5 ఏళ్ళు ఉన్నాను, నేను DCPగా చేశాను అండ్ సిటీ ట్రాఫిక్ చీఫ్గా చేశాను. సో నాకు తెలుసు ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉంటాయనేది కూడా ఈ వర్షం వచ్చినప్పుడు. బట్ సమస్య అక్కడ కాదు, సమస్య ఇక్కడ ఉంటుంది అనమాట. ఏది అసెట్ ప్రొటెక్షన్ దగ్గర, ఏది చెరువులు ఆక్రమించుకోవటం, నాళాలంతా మొత్తం ఆక్రమించుకోవటం తోటి సమస్య అక్కడి నుంచి వచ్చేది. మనకు కనపడేది కాజ్, ఇది ఎఫెక్ట్ అక్కడ అనమాట. సో అందుకోసం మనం ఎప్పుడు కూడా
రూట్ కాజ్ లోకి వెళ్లాల్సిందే తప్పు కానీ పైన కనబడే సూపర్ఫిషియల్ ఎఫెక్ట్ మీద మనం ఉండకూడదు. సార్ హైడ్రా అని అనౌన్స్ చేసిన మరుక్షణమే మీకు కంప్లైంట్స్ ఏ స్థాయిలో వస్తున్నాయి, ఎలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి సార్? మోర్ ఓవర్ ఈ డిపార్ట్మెంట్ ఇంతకు ముందు కూడా ఈవిడిఎం ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డైరెక్టరేట్ గా కొనసాగింది. అందులో వచ్చిన ఫిర్యాదులు కూడా మీరు కన్సిడరేషన్ చేసి వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందా? ఉంటుంది. కంప్లైంట్స్ అనేసి ఎట్లుంటుందంటే మనము కంప్లైంట్స్ అనేది మనం ఒకసారి వర్క్ తోటి ట్రస్ట్ బిల్డ్ చేసామనుకోండి, పబ్లిక్ కూడా నమ్మకంతో వస్తారు, వచ్చి చెప్తారు. బట్ ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా ఫ్లడెడ్ విత్ కంప్లైంట్స్ కూడా మనం అన్ని హ్యాండిల్ చేయలేకపోతే కూడా కష్టం అవుతుంది. సో ఇప్పుడు అందుకోసం ఆర్గనైజేషన్ గ్రో అవుతుంది. సో మీరు త్వరలో గవర్నమెంట్ నుంచి కూడా మాకు పెద్ద ఎత్తున కూడా సిబ్బంది కూడా ఇస్తున్నారు. అదంతా కూడా బహుశా ఇట్ టేక్స్ అబౌట్ నేను అనుకోవటం ఒక 15 రోజులు 1 month అంతా అవుతుంది. అయ్యేటప్పటికి ఇంకా మాకు మోర్ నెంబర్ ఆఫ్ టీమ్స్ రావటము, మోర్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ హ్యాండిల్ చేసే మెకానిజం వస్తున్నప్పుడు ఇది ఉంటుంది. బట్ కంప్లైంట్స్ ఆటోమేటిక్గా ఐ టేక్ ఇట్ యాజ్ ఒక మీకు అంటే ఫర్ ఇన్స్టెన్స్ వరంగల్ వెళ్ళాను నేను, వరంగల్ పోలీస్ కమిషనర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్తే ఎవరు లేడు, అసలు ఒకళ్ళిద్దరు కూడా రావట్లేదు. ఎప్పుడైతే మనం ఒక 5 కేసులు 10 కేసులు హ్యాండిల్ చేసే విధానం చూసినప్పుడు పబ్లిక్ ట్రస్ట్ అనేది నమ్మకం కలిగితే కనుక న్యాచురల్గా అక్కడ ఇక రోజుల తరబడి క్యూలు పెట్టి వచ్చేవాళ్ళు, అంటే వ్యవస్థలో ఎక్కడో చోట పరిష్కారం దొరకాలని కోరుకునే వాళ్ళు ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఎక్కడో ఒక రే ఆఫ్ హోప్, అంటే ఒక చిన్న ఎక్కడో ఆశ అనేది కనపడినప్పుడు వాళ్ళు వెల్కమ్ అండ్ దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాం. సో నేను చేస్తానని నేను అనట్లేదు, కానీ ఓ ప్రయత్నం అయితే గట్టి ప్రయత్నం అయితే చేస్తాం. ఆ చేసే క్రమంలో ఇప్పుడు ఎక్కడున్నా కానీ కూడా ఇప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయంటే కనుక ఐ టేక్ ఇట్ ఒక మంచి పరిణామంగానే తీసుకుంటాను. ఐ డోంట్ సే దట్ దాన్ని నెగిటివ్గా తీసుకోను. జనాలు ఓకే ట్రస్ట్ మనం బిల్డ్ చేస్తున్నాం ఏమో అని అనుకుంటాం, ఇంకా జాగ్రత్తగా బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ బాధ్యత ఇంకా మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇంతమంది నీతో నమ్మకంతో వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలంటే ఇంకా నమ్మకంగా పనిచేయాల్సి వస్తుంది. హైడ్రా అనేది ఒక్కసారి ఏర్పాటు చేసిన తర్వాత ఇది ఒక పొలిటికల్ హైడ్రామాగా మారిపోయిన పరిస్థితి. కౌంటర్స్ రీకౌంటర్స్ అనేక పార్టీస్ నుంచి కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఒక పార్టీ వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని సంకిలం చెరువు పైన నిర్మించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎంఐఎం కి సంబంధించి కూల్ చేసే దమ్ముందా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మరొకరు అంటారు నాది తప్పు ఉంటే నేను అక్రమంగా కడితే వచ్చి కూల్చేయండి అని ఇంకోరు చెప్తున్నారు. అసలు మీకు ఏం ప్రెషర్ అనిపించట్లేదా సార్? ఈ పొలిటికల్ అఫిలియేషన్ ఏ విధంగా డ్రైవ్ చేస్తుందండి? దానికి పొలిటికల్ ఎవరికి వాళ్ళు మీకు దమ్ముందా, మీకు ఇది ఉందా అది ఉందా అనే దానికి నేను రియాక్ట్ కాదలుచుకోలేదు. అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ పొలిటికల్ వాళ్ళ కంపల్షన్సో లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ని డ్రైవ్ చేసుకోవడానికి చేసేటటువంటి వాటికి ఐ డోంట్ నీడ్ టు రియాక్ట్ ఎవరికి కూడా. సో మాకు అక్కడ చేసేటప్పుడు ఒక పద్ధతి క్రమం బట్టి పోతాము. సో డెఫినెట్గా ఎఫ్టీఎల్లో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనో లేకపోతే ఇది వచ్చినప్పుడు దాన్ని 100% దాని మీద యాక్ట్ చేయాల్సి వస్తుంది. బట్ చేసే క్రమంలో చాలా మంది పిల్లలు ఉంటారు, చాలా మంది వాళ్ళ అకాడమిక్ లైఫ్ ఉంటుంది. ఆర్ట్ అని కూడా అతను చెప్తూ ఉన్నారు. మరి అది నాకు ఐడియా లేదు, ఎందుకంటే ఐ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా. యాక్చువల్లీ ఇక్కడ కిష్టారెడ్డిపేటలో జరిగిన ఈ ఓన్లీ డెమాలిషన్ దానికే నేను అండర్టేక్ 3 clients బిల్డింగ్స్ ఫర్ డెమాలిషన్. ఓకే ఓకే సార్, ఓవరాల్ గా మీరు యాజ్ ఏ అడ్వకేట్ మీ ఒపీనియన్ ఏంటి సార్ హైడ్రా చేస్తున్న ఈ యాక్టివిటీ పైన? ఎందుకు అనంటే చాలా మంది బాధితులు హైడ్రా బాధితులు బయటకు వస్తూ ఉన్నారు, మా ఇల్లు కూలిపోతుంది, మా ఇల్లు కూల్చేశారు అని చెప్పి. ఏంటంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ ద రిహాబిలిటేషన్ ఫర్ ద ఆల్ ఆఫ్ సడన్గా మీరు మేము తీసేస్తామని అంటే కాకుండా బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళకు రిహాబిలిటేషన్ ప్రొవైడ్ చేసి దే కెన్ డూ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే. నువ్వు ఓవర్ నైట్ చేసి నిన్న సాటర్డే సండే నాడు డెమాలిషన్ చేస్తానని అంటే ఎవరైనా వాళ్ళు హార్డ్ ఎర్నింగ్ మనీ దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు. వాళ్ళు ఎట్లా వాళ్ళ పరిస్థితి? వాళ్ళు ఏం రాజకీయ నాయకులు కాదు కోట్లు సంపాదించడానికి. ఆఫ్టర్ ఆల్ ఏ కామన్ మ్యాన్ వాళ్ళకి ఏముంటుంది, మన లైఫ్ అంబిషన్ ఏముంటుంది? టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్, టు మ్యారేజెస్, అంత తప్ప వేరే ఏముండదు వాళ్ళకు. నాకు తెలిసినంత వరకు మిడిల్ క్లాస్ కానీ లోయర్ క్లాస్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు రాజకీయ నాయకులు కోట్లు ఉంటాయి, వాళ్ళు ఎన్నో దందాలు చేస్తూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు. సో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఆల్టర్నేటివ్ గా ఇస్తుంది అని గవర్నమెంట్ మంచిదే అది, కానీ వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి కదా గవర్నమెంట్. ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ టు సాటిస్ఫై దెమ్. ఓకే సార్, హైడ్రాకి ఎలాంటి చట్టబద్ధత లేదు, క్యాబినెట్ అప్రూవల్ కాలేదు అనేది ఒక డిస్కషన్ అదే ఈ రోజు అడిగారు జడ్జి గారు, మీకేం చట్టబద్ధత ఉన్నది, ఎలాగ డెమాలిషన్ చేశారని అడుగు, దానికి దేర్ ఇస్ నో ఆన్సర్. ఓకే, పూర్తిగా ఈ రోజు హైకోర్టులో హైడ్రాకి చాలా ఇబ్బందికర వాతావరణం యాక్చువల్ గా హి హస్ వార్న్డ్, ఆనరబుల్ జడ్జ్ హస్ వార్న్డ్ ద హైడ్రా కమిషనర్. ఓకే, ఇఫ్ యు ఆర్ అండర్టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ డెమాలిషన్,
ఐ విల్ స్టే ఎంటైర్ జివో 99. ఓకే ఓకే. సో హైడ్రా ఇలానే ఒకవేళ స్పీడప్ గా తన యాక్టివిటీస్ కొనసాగిస్తే అందరు ఫస్ట్ వాళ్ళు చేసింది అందరు అప్రిషియేట్ చేశారండి. ఫార్మింగ్ ద హైడ్రా ఈజ్ అ వెరీ గుడ్ ఐడియా. యాక్చువల్గా ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాపర్ ప్రొసీజర్ తోటి ఎవరి ఎఫెక్టెడ్ పర్సన్స్ ఏమవుతుందని చూడాలి. నువ్వు ఇప్పుడు మొత్తం ఈ రీసెంట్ పాస్ట్ ఏం చేస్తున్నారు, బీదోళ్ళ మీదనే పడుతున్నారు, పైన వాళ్ళని ఎవరిని కూడా టచ్ చేయడం లేదు. మరి ఇదే బిల్డింగ్ ఇప్పుడు మీరు వీళ్ళు చెప్పారు కదా, ఈ పెద్దవాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు కదా, వాళ్ళకి నోటీసులు ఇచ్చి 45 days టైం ఎందుకు ఇచ్చారు? మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మీకు తెలిసిందే కదా నోటీసులు ఇచ్చారు. ఇది మా ఓఎస్సీ కాలేజ్కి ఇచ్చారు, మల్లారెడ్డి గారి కాలేజ్కి ఇచ్చారు, పల్ల రాజేశ్వర రెడ్డి గారికి ఇచ్చారు, ఫాతిమా అదే ఫాతిమా అంటే ఓఎస్సీ వాళ్ళ దానికి సంబంధించిన వీటికన్నిటికీ నోటీసులు ఇచ్చి యు ఆర్ ప్రొటెక్టెడ్ దెమ్. బట్ వేరే కామన్ మ్యాన్ కు నువ్వు ఓవర్ నైట్ డెమాలిషన్ చేస్తానంటే ఏంటి, ఎంతవరకు న్యాయం అది? గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి, ఇది గవర్నమెంట్ కు నెగటివ్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ కు నెగటివ్ అవుతుందని వాళ్ళు ఆలోచించాలి. అది అంటే తాత్కాలిక ఆనందం కోసము శాశ్వతంగా ఒక ప్రక్షాళనకి పూనుకున్నప్పుడు ఇలాంటివి కామన్ గా వస్తూ ఉంటాయి. ఒక మంచి కాజ్ కోసం పనిచేస్తుంది హైడ్రా అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉంది సార్ రంగనాథ్. సరే ఓకే, మీరు తాత్కాలికంగా వచ్చే బాధలని చెప్తున్నారు. మీరు బీద వాళ్ళు ఒకసారి డెమాలిషన్ అయినాక వాళ్ళు ఒక 20 lakhs 30 lakhs టోటల్గా లాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు సర్వైవ్ అవుతారా? మీరు అది చెప్పండి. అది వాళ్ళకు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఎట్లా మీరు వాళ్ళకి ఏదైనా ప్రొవైడ్ చేసి మీరు డెమాలిషన్ చేసుకోండి. వాళ్ళకు రైట్లీ రాంగ్లీ పర్చేజ్ చేసినారు కావచ్చు. మీకు మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, తుమ్మల కృష్ణారావు జడ్జిమెంట్, లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళు స్టేట్ అవే రిమూవ్ చేసడానికి వీల్లేదు కదా. ఉస్మానియా యూనివర్సిటీ కేసు సార్, ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాపర్టీలో ఉంటున్న వాళ్ళని ఓనర్ కూడా బలవంత పెట్టి ఖాళీ చేయించొద్దు, వెకెట్ చేయించే పరిస్థితి లేదు, మన రూల్స్ అట్లా ఉన్నాయని మాట్లాడుతూ ఉంటారు. గవర్నమెంటే ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి హైడ్రా రూపంలో వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి ఉన్నప్పుడు అసలు బాధితులకు ఎట్లా న్యాయం జరుగుతుంది సార్ దీనికి? ఎందుకంటే వాళ్ళ కోర్టుల మీద కూడా నమ్మకం లేదు. ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయింది, ప్రభుత్వమే మమ్మల్ని బజార్లో నిలబెడుతుంది హైడ్రా ద్వారా అని బాధితులు బాధపడుతూ ఉన్న వీడియోస్ ఆడియోస్ మనం వింటూ ఉన్నాం. కోర్టుల మీద నమ్మకం కాదు, అంటే కోర్ట్ ఆర్డర్స్ ను ఈ ఆఫీసర్స్ వైలేట్ చేస్తున్నారు. అల్టిమేట్ జస్టిస్ మనకు కోర్టులోనే జరుగుతుంది, ఎవరికైనా అంతే కోర్టులోనే జరుగుతుంది. సపోజ్ నేను అడుగుతున్నా మేములను, ఇప్పుడు 300 acres జూబ్లీ హిల్స్ లా ఎందుకు రెగ్యులరైజ్ చేశారు గవర్నమెంట్? ఆ గవర్నమెంట్ ఈ విఐపీస్ కి అందరికి ఫ్లాట్స్ ఎందుకు రెగ్యులరైజ్ చేసి డబ్బు కట్టించుకున్నారు? మరి వాళ్ళకు కూడా ఆ ఛాన్స్ ఇవ్వాలి కదా. నువ్వు డిస్క్రిమినేట్ కాన్స్టిట్యూషన్ రైట్, అది ఈక్వల్స్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ అన్ఈక్వల్స్ కాదా? సార్ హైదరాబాద్ మీకు తెలుసా జూబ్లీ హిల్స్ లో అంతా 300 acres రెగ్యులరైజ్ చేసిన విషయం? మీలాంటి వాళ్ళు కొన్ని అసలైన విషయాలు బయట పెడితేనే తెలుస్తుంది సార్, ఎందుకంటే మీడియాలో అన్ని ప్రాజెక్ట్ అవ్వవు, కొన్ని మాత్రం. రీసెంట్ గా నాకే వచ్చింది యాజ్ ఏ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ HMWS, నేనే చేసిన కేసులే నాట్ టు ఇంటర్ఫియర్ తీసుకున్నారు వాళ్ళు. ఏదో సొసైటీ, అది గవర్నమెంట్ ల్యాండ్, వాళ్ళకి ఏం రైట్ లేదు, దే ఆర్ ఇన్ ఆక్యుపేషన్, దట్స్ ఆల్. ఓకే, హౌ మచ్ ఇట్ ఈస్ కాస్ట్ సార్? 300 CR, 10 acres. 10 acres ఎంత ఉంటుంది ప్రాపర్టీ వాల్యూ మీకు జూబ్లీ హిల్స్ లో? అంటే ఎంత ఉంటుందో మీరు జస్ట్ ఎస్టిమేట్. ఓకే ఓకే, క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీ. ఓకే. సో సార్, ఇప్పుడు హైడ్రాకి సంబంధించి ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన వాళ్ళు నోటీసులు అందుకొని నిరాశలు అవుతామని బాధపడుతున్న వాళ్ళకి యాజ్ ఏ అడ్వకేట్ వాట్ ఈస్ యువర్ అడ్వైజర్? వాట్ మే దే డూ? వాళ్ళకి ఎట్లా జస్టిస్ జరుగుతుంది? Only thing is we have to knock the doors of the court. Okay. That's all. The ultimate justice will be done in the courts only. Okay. Not by these political leaders. Okay. నా ఉద్దేశం అయితే అంతే. పొలిటికల్ లీడర్స్ కొంచెం ఏంటంటే పేషెన్స్ ఉండాలి. Okay. మనకు వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కోర్టులో పేషెన్స్ ఉండాలి. ప్రాపర్ గా మనం అప్రోచ్ అయితే మనకు 100% మనకు జస్టిస్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. పొలిటికల్ లీడర్స్ ఇరుక్కుంటున్నారు హైడ్రాలో, మేము బాధితులం అంటున్నారు కదా, ఇంకా వాళ్ళకి న్యాయం ఖచ్చితంగా. పొలిటికల్ లీడర్స్ ఏ పొలిటికల్ లీడర్ ఇరుక్కున్నారు? అంటే ఆల్రెడీ హిమాయత్ సాగర్ లా కన్వెన్షన్ కట్టిన సోకాల్డ్ మినిస్టర్ ఏమైంది? స్టే తీసుకున్నారు, వీళ్ళే సర్టిఫై చేశారు నాట్ ఫాల్స్ అండర్ ద FTL అని. అది ఎంతవరకు కరెక్ట్?
ఓకే సార్, సీఎం గారి బ్రదర్ కి కూడా నోటీసులు ఇచ్చామన్నారు, అది నాకు వాళ్ళకు ప్రాపర్ టైం ఇచ్చామన్నారు. కమిషనర్ గారే దానికి సంబంధించిన అది అడిగారు, answer- జడ్జి గారు ఈ రోజు అడిగారు, ఓకే. మీరు వాళ్ళకి టైం ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, Hmm. మీరు అలా ఒకరిని డిస్క్రిమినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదని Hmm. చెప్పారు. వాళ్ళు జడ్జి గారు ఏ మాత్రం కూడా స్పేర్ చేయలేదు ఈరోజు. ఓకే ఓకే. అంటే సో తహసీల్దార్కు సీరియస్లీ వార్నడ్, Hmm. మీరు ఇట్లనే చేసేదంటే ఐ విల్ సెండ్ టు చర్లపల్లి జైలు అని చెప్పారు. ఓకే ఓకే. సో హైడ్రా ఈ స్పీడ్ ని తగ్గించకపోతే మాత్రం ఫ్యూచర్ లో మేబీ స్టే పడే అవకాశం. చేయండి, మీరు హైడ్రాను స్పీడ్ తగ్గియమని నేను అంటలేను. Hmm. ఏంటంటే ప్రాపర్ వేలా దే హ్యావ్ టు డూ ద యాక్ట్. Okay. వితౌట్ దట్ జస్ట్ మా ఇష్టము ఈయన చెప్పిండు గవర్నమెంట్ ల్యాండ్ అని వెంటనే కూల్చేస్తానంటే ఎట్లా? Hmm. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని సడన్గా వచ్చేది ఉంటే నేను ఏం చేయాలి? అంటే మనకు డెమాలిషన్ చేసిన దానిక ఊరుకోవాలి అంతే. సార్ ఇంకోటి, ఈ రోజు ఏమైనా డిస్కషన్ కి వచ్చిందా సార్? ఇప్పుడు చాలా మంది ఇల్లు కట్టేసుకున్నారు, 20, 30, 40 ఏళ్ల నుంచి ఉంటున్న ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఖాళీ చేయాలి అని చెప్పి, ఇది మూసి అండర్ లో అంటే వస్తుంది ఆ విషయం అంటున్నారు. కాదు. ఆ ప్రాపర్టీకి పర్మిషన్ ఇచ్చిన ఆఫీసెస్ గురించి ఏం డిస్కషన్ వచ్చింది? రైట్లీ యువర్ క్వశ్చన్. యాక్చువల్లీ హానరబుల్ జడ్జ్ హ్యాస్ పాయింటెడ్ అవుట్ దట్ Hmm. మనకు 4 years బ్యాకే Hmm. ఎన్ఓసి ఇచ్చిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇచ్చిన దాన్ని Hmm. హౌ కెన్ యూ సే దట్ ఇట్స్ ఫాల్స్ అండర్ FTL అని అడిగారు. ఓకే ఓకే. తర్వాత మా దుర్గం చెరువుది నోటిఫై కాకుండా మీరు ఎలాగా అది డెమాలిషన్ చేస్తానని నోటీసులు ఇస్తానని అడిగాడు. ఓకే. ఏం సమాధానం వచ్చింది సార్ ఆఫీసర్స్? ఏం లేదు, మీరు వీడియో కాన్ఫరెన్స్ చూస్తే మీకు అర్థమైపో. దానికి ఆయన చేసిన దాన్ని ఒక దాన్ని కూడా స్పేర్ చేయలేదు. ఆనరబుల్ జడ్జ్ హ్యాస్ సీరియస్లీ వార్న్, ఓకే ఇఫ్ దీస్ యాక్ట్స్ విల్ కంటిన్యూ వితౌట్ ఫాలోయింగ్ ద ప్రొసీజర్ విల్ స్టే ద టోటల్ జీవో అని చెప్పారు. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే హైడ్రాకి సంబంధించి ఎన్నో ఇష్యూస్ మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం, వార్తల్లో కవర్ చేస్తూ ఉన్నాం. బట్ ఈ రోజు మాత్రం చాలా సెన్సేషనల్ డెవలప్మెంట్ హైకోర్టులో చోటు చేసుకుంది. హైడ్రా ఎలా కూల్చింది అమీన్పూర్లో అని చెప్పి, దట్టు ఒక హాస్పిటల్ అందులో నిర్వర్తిస్తూ ఉన్నారు. అన్ని డాక్యుమెంటేషన్స్ కరెక్ట్గానే ఉన్నప్పటికీ కూడా హాలిడేస్, సాటర్డే సండే, వీకెండ్స్, హైదరాబాద్ అంటే కొంత డ్రౌజీ స్లీపీ మోడ్లో ఉంటుంది. అన్ని ఆఫీసెస్కి కూడా సెలవులు ఉంటాయి. ఆ రోజు ఎలా కూల్చారు అని చెప్పి హైకోర్టు ప్రశ్నించడము, ఇది ఇలానే కొనసాగితే ఖచ్చితంగా చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అని కూడా ఒక రకమైన వార్నింగ్ ఈ రోజు హైడ్రాకు వచ్చిందని చెప్పాలి. ఇకపై హైడ్రా వేసే అడుగులు, హైడ్రా ఇచ్చే భరోసా ఏ విధంగా ఉంటుంది బాధితులకి, కొంచెం కూల్చివేతల విషయంలో ఆలోచిస్తుందా హైడ్రా, వెనకడుగు వేస్తుందా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. మొత్తానికైతే చాలా మంది హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్ లో మాత్రం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి మా ఇల్లు కూలుస్తుందో, ఎప్పుడు మేము రోడ్డు మీద పడతాము అని చెప్పి.